నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఆ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడానికి మాక్సిమం ట్రై చేస్తుంటారు. ఎలాంటి వాళ్ళు అంటే ఇది, ఇప్పుడు డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్ యూపీఎస్‌సి అని, లేదంటే గ్రూప్స్ అని, లేదంటే సీజీఎల్‌పీ అని ఇలా డిఫరెంట్ వాటిల్లో పెర్ఫార్మ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఏమంటారంటే ఇదొచ్చింది దీనికి ప్రిపేర్ అవుదాం, ఇదొచ్చింది దీనికి ప్రిపేర్ అవుదాం అని నోటిఫికేషన్ బేసెస్ చేసుకొని చాలా మంది ప్రిపేర్ అవుతుంటారు. ఇది ఈ మైండ్ సెట్ కరెక్టే అంటారా? కరెక్ట్ కాదండి. ఎందుకు చెప్తున్నానంటే, ఓకే, మీరు అప్లై చేయండి కాదనట్లేదు. మీరు ఏదో ఒక గోల్‌తో స్టార్ట్ అవుతారు. స్టార్ట్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు యూపీఎస్‌సి ప్రిపేర్ అవుదామని స్టార్ట్ అవ్వచ్చు. ఒకరు స్టేట్ గ్రూప్స్ అని స్టార్ట్ అవ్వచ్చు. బట్ ఏంటంటే కామన్ సబ్జెక్ట్స్ ఉన్నవి సెలెక్ట్ చేసుకోవడం మంచిది నన్ను అడిగితే. ఓకే, ఇందులో కామన్ సబ్జెక్ట్స్ తీసుకోవాలంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్స్ తీసుకున్నారు, స్టేట్ గ్రూప్స్ తీసుకున్నారు, స్టేట్ లో ఎస్ఐపిసి ఎగ్జామినేషన్స్ తీసుకున్నారు. వీటన్నిటిలోనూ మీకు కామన్ గా జనరల్ స్టడీస్ ఉంటుంది. అక్కడ చేంజ్ ఎక్కడ వస్తుంది అంటే ద లెవెల్ ఆఫ్ క్వశ్చనింగ్. ఓకే, అంటే మీకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఇన్ డెప్త్ గా అడుగుతారు, అనాలిసిస్ మీద ఉంటుంది, ఫ్యాక్ట్స్ మీద తక్కువ. ప్రిలిమ్ స్టేజ్ లోనే ఫ్యాక్ట్స్ కట్ అయిపోతాయి, తర్వాత అంతా అనాలిసిస్. అంటే మీరు ఎంత బాగా గ్రాఫ్స్ చేశారు, ఎంత అనలైజ్ చేయగలుగుతున్నారు కాన్సెప్ట్ ని అని చెప్పి ఉంటుంది. కొంచెం కిందకు వచ్చేసరికి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇట్లా వచ్చేసరికి అదే రేంజ్ లో ఉంటుంది కానీ కొంచెం తగ్గుతుంది. ఎస్ఐపిసి ఎగ్జామినేషన్స్ లో ఇంకొంచెం తగ్గుతుంది. బట్ ఓవరాల్లీ సబ్జెక్ట్స్ అనేవి సేమ్. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక వింగ్ ఏంటి అంటే కొంచెం ఈ మ్యాథమెటిక్స్ రిలేటెడ్ లైక్ అర్థమెటిక్, రీజనింగ్ ఈ సైడ్ అంటే సిజిఎల్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ అండ్ కామన్ గా ఎస్ఐపిసి ఎగ్జామినేషన్స్ అటు వస్తుంది ఇటు వస్తుంది. ఓకే, ఇట్లా మీరు కామన్ సబ్జెక్ట్స్ ఉన్న ఎగ్జామినేషన్స్ కి అప్లై చేయండి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లం.